అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ హానెస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు నేను నా కోసం పర్సనల్గా నేనైతే పాట్స్ పెట్టుకున్నాను అనమాట, కిచెన్ వేర్. అయితే ఎలా వచ్చాయనేది చూద్దాం. వచ్చేదండి ఎట్లానో పర్సనల్గా పెట్టుకున్నాను కదా, మనం రివ్యూ కూడా ఇస్తున్నాం కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్యాకింగ్ మాత్రం బాగానే ఉంది, చూసారు కదా ఇంత బాక్స్లో వచ్చిందనమాట. నేనైతే 2 కాంబోస్ తీసుకున్నాను. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. వచ్చేసాయండి. ఫ్లిప్కార్ట్లో అయితే నేను తీసుకున్నాను. నాకు ఈ ప్రైస్ వచ్చేసి 786 అట్లా తీసుకున్నారు. యాక్చువల్ ప్రైస్ అయితే మాత్రం 750. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. మనకి మామూలుగా షిప్పింగ్ ప్రైసెస్ ఉంటాయి కదా, అలాగా. అయితే ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. వచ్చేసాయండి. ధర్మకోల్ పెట్టించాను. పైకి అవును, కిందది డ్యామేజ్ అయిపోయింది. వద్దులే ఇంకా తీయక, అంతే. డ్యామేజ్ అయిపోయింది. క్లియర్గా కానొస్తుంది, అసలు క్లియర్గా కానొస్తుంది. ఓకే, చూసారు కదా, ఇలా అయితే బ్రేక్ అయిపోయింది అనమాట. ఇందాక ఓపెన్ చేసినప్పుడు నేను చూపించాను కదా, లైట్గా ఉందిలే అనుకున్నాను. కానీ ప్యాకింగ్ అసలు పైకి తీస్తుంటే మొత్తం ఇలా చేతిలోకి అయితే వచ్చేసాయి అనమాట. ఇవి నాకు తెలిసినంత మట్టుకు ఇవి క్వాలిటీ కూడా అంత ఏం లేవు, కొంచెం పల్సగానే ఉన్నాయి. మనం బయట తీసుకున్నా కానీ మనకు సేమ్ అంతే పడుద్ది. ఒక్కొక్కటి 400 అరౌండ్ అట్లా పడుద్ది అనమాట. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. నేను రిటర్న్ పెట్టాలి కాబట్టి ఇంక ఇదైతే ఓపెన్ చేయట్లేదు. మరి ఇది లోపల కూడా మనకు ర్యాక్స్ ఉన్నాయో ఏమో తెలియట్లేదు, కానీ ఇదైతే బ్రేకేజ్ ఏం లేదు. చూసారు కదా, లైట్గా ఉందన్నమాట, అంత హెవీగా ఏం లేదు. మనం పొయ్యి మీద ఒక 2 సార్లు పెట్టినా కానీ ఈ క్లే పాట్ మాత్రం అంటే పాప్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. అంటే జస్ట్ క్రాక్స్ లాగా అట్లా వచ్చేసిద్ది అంపట్లోనే. ఇది మాత్రం టోటల్ బ్రేకేజ్ అనమాట. ఇది వచ్చేసి నేను అన్నం వండడానికి అట్లా అని యూజ్ అయ్యిందని తీసుకున్నాను. ఇవి కర్రీస్ కానీ పులుసులు కానీ అని తీసుకున్నాను, కానీ ఫుల్ డిసప్పాయింటెడ్. ఇది మాత్రం నాకు ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం. ఓకే, అన్నీ ఇలా రావాలని ఏం లేదు, కాకపోతే ఇలాంటి క్లే పాట్స్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా రిటర్న్ పాలసీ ఉందా లేదా అని చూసి తీసుకోవడం బెటర్ అనమాట. నాకైతే ఫస్ట్ టైం ఇలా రావడం, నేను ఫస్ట్ టైం కూడా ఇలాంటి పాట్స్ పెట్టడం అనమాట. సర్లే, మనకి రివ్యూ కోసము ఉంటాయి, పర్సనల్గా కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం కదా, అసలు ఈ ఫ్లిప్కార్ట్లో ఎలా వస్తాయో చూద్దాము అనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. టోటల్ డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే కొంచెం చూసి తీసుకోండి. కాస్ట్ మాత్రం పర్లేదు, కానీ కాంబోలో తీసుకున్నాను కదా, చెప్పాను కదా 786 అయితే తీసుకున్నాడు అనమాట. మనకి బయట ఎంతకు వస్తుందో ఏంటి అని చూసేసుకొని తీసుకుంటే బెటర్ అనమాట. బట్ ఏమర్థమైందంటే, మనం కొంచెం యాప్స్లలో తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు, లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే వస్తాయి కదా మనకి. అందుకని ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా చేశారు. చూసారు కదా ఇందాక, మాత్రం సూపర్ చేశారనమాట. ఇలా థర్మాకోల్స్ ఇవి పెట్టేసి. కానీ ఎందుకో మరి ఇది ఇలా బ్రేక్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. రిటర్న్ అయితే పెట్టాను. మరి వాళ్ళు వస్తారా లేదా అనేది చూడాలి. ఒక 4 డేస్లో అయితే రిటర్న్ వస్తుంది అన్నారు. రిఫండ్ కూడా ఇప్పట్లోనే వచ్చేసిద్దంట. కాబట్టి మీరు రిటర్న్ ఆప్షన్ ఉందా, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా అని పెట్టుకుంటే బెటర్, ఇలాంటివి ఏమన్నా పెట్టుకునేటప్పుడు. ఈరోజు ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఈ క్లే పాట్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం చూసి తీసుకుంటే చాలా బెటర్ అనమాట. చూసి తీసుకోవడం కాదు, చాలా బెటర్, తీసుకోకుండా ఉంటేనే చాలా బెటర్. మీరు ఎంతమంది ఇప్పుడు దాకా ఈ క్లే పాట్స్ తీసుకున్నారు, మీకు బాగా వచ్చాయో లేదా అనేది కూడా కమెంట్ చేయండి. మరి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అసలు మర్చిపోవద్దు. ఇలాంటి రివ్యూస్ ఎన్నో వస్తాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. హానెస్ట్ రివ్యూ ఇస్తాను. నాకు ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి, నాకు నచ్చిందా లేదా అనేది మ్యాక్సిమం నేనైతే మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తానన్నమాట. మనకి ఇంట్లోకి వర్తబులా కాదా, మనం ఇంత మనీ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు వర్త్ అవుతుందా లేదా అనేసి ఏ రివ్యూ అయినా కానీ హానెస్ట్గా ఇస్తాను అనమాట. మరి మీకు ఇంకా ఏ రివ్యూస్ కావాలి, ఇయర్ రింగ్స్ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, కుర్తాస్
అలాంటివి ఏమన్నా కావాలంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. వెళ్ళేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఒక బాయ్ ఇస్తాను.